హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు పబ్లిక్ ఛానల్. నేను మీ బాబు. దిస్ టాపిక్ ఈస్ బ్యాలెన్స్ యాప్ నుంచి యూఎస్ లింక్ అనేది ఒక ఆఫర్ అయితే వచ్చింది. డైలీ చెకింగ్ అండ్ వాలెట్ కనెక్ట్ చేసిన కొన్ని పాయింట్స్ అయితే ఇస్తారు. సో 224 కాయిన్స్ టోటల్ మనకి ఇస్తున్నారు. సో డైలీ చెకింగ్కి తర్వాత కాయిన్ అయితే ఇంకా లిస్ట్ కాలేదు. సో దాంట్లో లిస్ట్ అవుతుంది. తర్వాత మీకు డీటెయిల్స్ అన్ని వితౌట్ అప్పుడు ప్రాసెస్ తెలుసుకుందాం. సో ఇక్కడ మీకు బ్యాలెన్స్ యాప్ లింక్ ఇవన్నీ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో మస్ట్ అండ్ మీరైతే జాయిన్ అయితే అవ్వండి. అలాగే ఇంకా షాపింగ్ డీల్స్ అయితే ఉంది, అది కూడా గ్రూప్ అయితే జాయిన్ అయితే అవ్వండి. సో ఇది మన షాపింగ్ డీల్స్ గ్రూప్ గైస్. దీంట్లో లో కాస్ట్ అండ్ బెస్ట్ ప్రొడక్ట్స్ అయితే మీకు పెడుతుంటాను. సో దీంట్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. సో మిస్ అయితే అవ్వకండి. సో ఇప్పుడు మనం బ్యాలెన్స్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. సో బ్యాలెన్స్ యాప్లో మనం Web3 నుంచి అయితే మనకి ఆఫర్ అయితే ఇస్తున్నారు. సో మిస్ అయితే అవ్వకండి. ప్రజెంట్ ఇక నాటకాన్ని కూడా నడుస్తుంది. మీకు ఆల్రెడీ వాట్సాప్ టెలిగ్రామ్లో అప్డేట్ అయితే ఇచ్చాను, చూసేయండి. ఇంకా 2 days ఉంది కాబట్టి సో ఈ ఆఫర్ని అయితే మీరు చూసుకోండి వాట్సాప్ టెలిగ్రామ్లో. ప్రజెంట్ మీ కాడ ఒక స్పాట్ వాలెట్లో BNB అయితే ఉండాలి. ఒక $5 లేకపోతే $6 ఉంటే చాలు. నేను $6 అయితే హోల్డ్ అయితే చేశాను. సో ఇది ఒకటి చూసుకోండి. అలాగే మీకు ఎలా బై చేయాలంటే P2P వీడియో అండ్ బ్యాలెన్స్ యాప్ లేకపోతే ఆ యాప్ కూడా మీకు వీడియో పెట్టేస్తాను, చూసండి డిస్క్రిప్షన్లో. లాస్ట్ టైం మాకు RZ కాయిన్ కూడా ఇచ్చారు. సో స్టేకింగ్ ద్వారా ప్రజెంట్ ఇక్కడ మనకడ Web3 వాలెట్లో అమౌంట్ అయితే ఉండాలి. సో Web3 వాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి, సింపుల్ ఉంటుంది. ఈమెయిల్ ఐడితో మీరు బ్యాకప్ అయితే క్రియేట్ చేసుకోండి. ఓకే, ఇక మనకి ఎక్స్క్లూజివ్ బ్యాలెన్స్ Web3 వాలెట్ అయితే UX లింక్ అయితే ఆఫర్ అయితే ఇచ్చారు. సో దీంట్లో మనకి ఆర్బిటం వల్ల ఆఫర్ అయితే కావాలి. సో మనకడ ఈ ఆఫర్ అయితే ఉంది కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ అమౌంట్ తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలో చెప్తాను. సో ఇక్కడ మీరు Web3లో తెచ్చుకోండి. ఉన్న అమౌంట్ని ETHలో కన్వర్ట్ అయితే చేయాలి. సో ఇక్కడ స్పాట్లో ఉంది కాబట్టి మీరు ఏం చేయండి, ట్రేడ్లో వెళ్ళండి. ట్రేడ్లో వెళ్ళిన తర్వాత సింపుల్గా కన్వర్ట్ అయితే చేయండి. కన్వర్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ నాకడ BNB ఉంది. మీ ఇక్కడ ఏ కాయిన్ ఉన్నా ఆ కాయిన్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు 2 పెట్టేసి ఇక్కడ ఏం చేయండి, ETH. సో ఇక్కడ ETH అయితే టైప్ చేయండి. ETH అయితే పెట్టేసి మీరు మ్యాక్సిమం పెట్టండి. ఓకే, పెట్టేసి ఇక్కడ ప్రివ్యూ కన్వర్జేషన్ అయితే చేయండి. ఓకే, అంటే దీంట్లో చేసుకోండి. వేరే ఎక్స్చేంజ్ నుంచి మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతుంది. ETH అయితే హెవీ ట్రాన్సాక్షన్, హెవీ ఫీ తీసుకుంటాం, మీకు తెలిసిందే. సో ఇక్కడ మీరు ఇక్కడ అమౌంట్ వచ్చేసిన తర్వాత ఏం చేయండి, సో ఇక్కడ మీరు ఇక్కడ వెయిట్ చేయండి. ETH అయితే వచ్చేసింది. ఇక్కడ Web3లో వెళ్ళండి. Web3లో వెళ్ళిన తర్వాత మనం Web3 ఎక్స్చేంజ్లో ఉన్న అమౌంట్ Web3లో తీసుకోవచ్చు. Web3 మీరు అకౌంట్ ఇంకా లేదు బ్రదర్ అంటే యూట్యూబ్లో వెళ్ళి మీరు వీడియో చూడండి ఎలా క్రియేట్ చేసుకోవాలి. బ్యాకప్కి వచ్చేసి ఈమెయిల్ త్రూ పెట్టుకోండి, ఒక పాస్వర్డ్ కూడా పెట్టుకోండి. మళ్ళీ రివార్డ్ వచ్చిందా మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతుంది. సో ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. దీని మీద ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేయండి. బ్యాలెన్స్ టు వాలెట్ కదా మనం చేసేస్తున్నాం. సో ఇక్కడ మనం BNB తీసేసి మీరు ETH పెట్టండి. సో నెట్వర్క్ వచ్చేసి మీరు ఆర్బిటమ్ 1లో మనకి కావాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఆర్బిటమ్ 1 పెట్టేసి మీరు ట్రాన్స్ఫర్ అయితే కొట్టండి. ఓకే, ETH ఆర్బిటమ్ 1 పెట్టేసి మీరు ఇక్కడ మ్యాక్సిమం పెట్టండి. ఇక వాలెట్ అడ్రస్ అది వచ్చేస్తుంది, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. Web3 తీసుకుంటుంది. ఓకే, వితౌట్ అయితే కొట్టండి. ఇక మీరు కన్ఫర్మ్ అయితే కొట్టండి. కొట్టేసిన తర్వాత మీకు ఇంటర్నెట్ ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాము, అంటే వాలెట్ టు వాలెట్ అంటారుగా. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీరు విస్ట్ అయితే వెళ్ళింది, మీకు ప్రాసెసింగ్ అయితే ఉంది. సో మ్యాక్సిమం $5 అబోవ్ ఉండాలి, అయితే మీకు తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ హిస్టరీ వెళ్తే కొంచెం వెయిట్ చేయండి. సక్సెస్ అయితే వెయిట్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో గాస్ ఇక్కడ ETH ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ మీరు ఏం చేయండి, బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా మొత్తం బ్యాక్ వచ్చేయండి. ఇక Web3 వాలెట్లో మీరు వెళ్ళాలి. ఇక్కడ అమౌంట్ కట్ అయిపోయింది. Web3 వాలెట్లో మీరు కొంచెం టైం తీసుకుంటుంది, బట్ ఇక్కడ నేను కొంచెం రీప్లే చేస్తాను. ETH ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది, బట్ ఇక్కడ 2 or 3 minutes టైం తీసుకుంటారు, వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. సో గైస్ ఇక్కడ $6 అయితే వచ్చేసింది. బట్ ఇక్కడ మీరు అడ్రస్ ఎక్కడ డౌట్ ఉంటే నాకు వాలెట్ అంటే 2 times క్రియేట్ చేశాను. ED అని ఉంది కదా. సో మీరు ఈ అడ్రస్కి అయితే మనకి రిసీవ్ అయితే అవుతుంది. సో చెక్ చేసుకోండి, బట్ కేర్ఫుల్గా చేయండి. ఓకే, డౌట్ ఉంటే ఫస్ట్ ఈ అడ్రస్ చెక్ చేసుకోండి, కరెక్ట్ వస్తుందో లేదో. ఒక 2 minutes వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ UX లింక్ అనేది ఉంది కదా, ఈ బ్యానర్ పైన క్లిక్ చేయండి. స్టార్టింగ్లో కనిపిస్తుంది. ఇది ఎందుకంటే మనకి ఫీ అయితే యూజ్ అయితే అవుతుంది. తర్వాత మనం ఈ ఏ డ్రాప్ పేజ్ అయిపోయిన తర్వాత మీకు యూజ్ అయితే తీసేద్దాం మన అమౌంట్ అనేది. వితౌట్ ప్రాసెస్ అప్పుడు మీకు చెప్తాను క్లారిటీగా. సో ఇక్కడ జేన్ నౌ ఉంది కదా, జేన్ నౌ పైన క్లిక్ అయితే చేయండి. ఈ బ్యానర్ పైన క్లిక్ అయితే చేయండి. సో ఒకసారి ఇప్పుడు నేను ఆఫర్ బ్యానర్ పైన క్లిక్ చేస్తే కొంచెం స్టక్ అయితే అయింది వెబ్సైట్ యాప్ అనేది. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, మీరు ఆర్బిటమ్ అన్ని కనెక్ట్ అయితే చేయాలి. ఓకే, ఇది ఆర్బిటమ్ నెట్వర్క్ పైన నడుస్తుంది ఈ వెబ్సైట్ అంతా. సో ఇక్కడ బ్యాలెన్స్ Web3 వాలెట్ అనేది కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేస్తే మీరు సైన్ ఇన్ పేజ్ అవుతుంది, సైన్ ఇన్ అయితే అవ్వండి. ఓకే,
సైన్ అంటే ఇంకా ఓటీపీ ద్వారా మీరు ఈమెయిల్ ఐడికి ఏ ఓటీపీ ఇచ్చారో బ్యాకప్ ఈ విధంగా ఈమెయిల్ ఐడికి ఓటీపీ వెళ్తే మీరు బ్యాకప్ చేస్తున్నట్టే. లేకపోతే రాలే బ్రదర్ అంటే మీరు ఏం చేయండి, సింపుల్గా మీరు వాలెట్ పైన క్లిక్ చేస్తే మీకు బ్యాకప్ వెరిఫికేషన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఏమైనా వాలెట్ పోయిందనుకోండి మళ్ళీ బ్యాకప్ అయితే చేసుకోవాలి ఈమెయిల్ ఐడి ద్వారా. సో నేనైతే ఇచ్చేసాను. తర్వాత మీరు వాలెట్ అయితే వచ్చేసాను చూడండి. వచ్చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేయండి. ఫస్ట్ ఇక్కడ కనెక్ట్ టాస్క్ 1 అయితే కనెక్ట్ వెబ్3 వాలెట్ మనకి కనెక్ట్ అయితే కొట్టండి. సైన్ ఇన్ పేజ్ వస్తుంది, సైన్ ఇన్ అయితే అవ్వండి. ఓకే, మళ్ళీ ఒకసారి ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ అయితే ఇచ్చేయండి. సో గైస్ ఇక్కడ వాలెట్ కనెక్ట్ చేసిన వెంటనే మీకు 5 UX UI అయితే మీకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చెక్ ఇన్. 1 డేకి ఈ విధంగా చెక్ ఇన్ పైన క్లిక్ చేయండి. 16 kind సంథింగ్ ఎలా ఇస్తున్నారు. సో కొంచెం RB1 ఫీ అయితే కట్ అవుతుంది. సో చెక్ ఇన్ బైనాన్స్ వాలెట్ పైన క్లిక్ చేయండి. మనం ఫీ అందుకోసమే తెచ్చాం. సో చూద్దాం, విత్డ్రా కూడా చేద్దాం, ఒకసారి చూద్దాం క్లైమ్ చేస్తే ఎలా వెళ్తుందో అవన్నీ చూద్దాం. 0.00 ఈ ఫీ ఎంత ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం, వెయిట్ చేయండి. సో ఫీలో చూడండి, ఇంత ఫీ అయితే చాలా తక్కువ తీసుకుంటున్నాను. సో అంత అయితే ఉండాలి మనకు, $5 పడుతుంది. కన్ఫర్మ్ చేయండి, డైలీ చెక్ ఇన్ చేస్తాం కాబట్టి. సో ఈమెయిల్ ఐడి మళ్ళీ ఓటీపీ అయితే వెళ్తుంది. సో ఈమెయిల్ ఐడి ఓటీపీ చెప్పానుగా, ఇది మీరు కన్ఫర్మ్ చేసి బ్యాకప్ చేసుకుంటే ఇది వస్తుంది. సో ఈ విధంగా ఈమెయిల్ ఐడి ఓటీపీ వస్తుంది, ఇది ఇవ్వాలి గ్యాస్ మీరు. సో నేనైతే ఇచ్చేస్తున్నా, సబ్మిట్ అయితే చేసేద్దాం. నెక్స్ట్ మీకు ఇక్కడ చెక్ ఇన్ అయితే అయిపోతుంది. వెయిట్ చేయండి ఒకసారి, చెక్ ఇన్ అయితే అయిపోయింది చూడండి. సో ఈ విధంగా మీరు డైలీ వచ్చేసి మీరు చెక్ ఇన్ అయితే చేయాలి. ఓకే, మళ్ళీ టుమారో వచ్చేసి ఈ విధంగా చెక్ ఇన్ చేసుకోవాలి. 5 UX UI అయితే మీకు వస్తుంది, క్లైమ్ అయితే చేయండి. సో ఇక్కడ వాలెట్ బ్యాన్ చేసిన 5 ఇచ్చారు కాబట్టి క్లైమ్ చేసుకోండి, చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను 5 అయితే ఇక దీనిపై క్లిక్ చేస్తే 0.5 వస్తుంది, క్లైమ్ చేయండి. సో ఈ ఈడీ అంటే మనం వెబ్3 వాలెట్కి అయితే వెళ్ళిపోతుంది. సో చూద్దాం దాంట్లో యాడ్ అవుతుంది లేదు, వెయిట్ చేయండి. సో ఇక్కడ 0.01 రూపీ అయితే ఫీ తీసుకుంటున్నా, కన్ఫర్మ్ అయితే చేసేయండి. సో ఈమెయిల్ ఓటీపీ అయితే ఇచ్చేయండి. సో క్లైమ్ అయితే అయిపోయింది కదా. మళ్ళీ మీరు డైలీ చెక్ ఇన్ అయితే ఇక్కడ రాదు, ఓన్లీ ఈ 5 UXI దీని అయితే వచ్చింది. సో డైలీ చెక్ ఇన్ మనకి ఈ ఏ డ్రాప్ అయిపోయిందో చూద్దాం. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ చూద్దాం అన్ని, వెయిట్ చేయండి. సో కాస్త మనం విత్డ్రా చేసాక డైలీ అయితే చెక్ ఇన్ చేసేయండి. ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను, ఇక్కడ వెయిట్ చేయండి. సో మనకైతే 21 UX UI కైండ్స్ మనకైతే ఇక్కడ ఇచ్చేసారు. బట్ ఇక్కడ దీన్ని మనం స్వాప్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చూడండి 5 దీనికి ఇచ్చారు. చెక్ ఇన్ రివార్డ్ కూడా మీకు ఆటోమేటిక్ దీనికే ఇచ్చేస్తున్నారు. సో డైలీ చెక్ ఇన్ రివార్డ్ కూడా మీకు ఇక్కడ వాలెట్లో అయితే యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఎక్కడైతే లిస్ట్ కావాలని చెక్ చేశాను ఆల్రెడీ. సో ఇది ఇందులోనే లిస్ట్ అవుతుంది వెబ్3 ఎక్స్చేంజ్లో, బ్యాలెన్స్లో. ఇది ఏ డ్రాప్ ఎండ్ అయిపోయిందో వెయిట్ చేయండి. ఇప్పుడైతే ఇంతే కదా, డైలీ చెక్ ఇన్ చేయండి, బ్యాలెన్స్ అనేది ఇక్కడ షో అవుతుంది. సో చూసుకోండి. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్, అలాగే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ ఆల్.